జై తెలంగాణ. నేను ఇప్పుడే ఓటేసి వచ్చాను. మీ అందరు కూడా దయచేసి ఇళ్లలోంచి బయటికి వచ్చి పెద్ద ఎత్తున మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా యువ మిత్రులు, పట్టణాల్లో ఉండేటటువంటి మిత్రులు అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయండి. పట్టణాల్లో ఉన్న వాళ్ళం చాలా తక్కువ ఓటు వేస్తున్నాం అనేటటువంటి చెడ్డ పేరు మనకుంది. తప్పకుండా వచ్చి పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు BRS పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూశారు. అభివృద్ధిని చూడండి, కారు గుర్తు కోటేయండి, సీఎంగా కేసీఆర్ గారిని మరొకసారి బలపరచండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి BRS పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ఒక స్టేబుల్ గవర్నమెంట్ని, ఒక ఏబుల్ లీడర్షిప్ని సపోర్ట్ చేసేటట్టుగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. గ్రౌండ్ లో మేము 30 days నుంచి ఉన్నాం కాబట్టి ఈ 30 days లో కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమను అనేకమైనటువంటి మాటలతో ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా చాలా నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా వారందరూ చూపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి మంచి మెజార్టీతో BRS పార్టీ ప్రభుత్వం వస్తుందనేటటువంటి విశ్వాసం మాకున్నది. నిజామాబాద్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు, అక్కడే ఉన్నారు, ఎక్కువ ప్రచారం అక్కడే చేసినట్టున్నారు. ఎట్లా ఉంది నిజామాబాద్? నిజామాబాద్, జగిత్యాల్, మొత్తం కోల్ బెల్ట్ అంతా కూడా చాలా బాగుందండి. వి వేర్ ఫోకసింగ్ దేర్. 30 days అక్కడ ఉన్నాము. అందుకే చెప్తా ఉన్నాను చాలా కాన్ఫిడెంట్గా. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం, ఎన్నికల ర్యాలీలు అన్నీ కూడా ఒక జైత్రయాత్రలాగా ప్రజలు చేయడం, ఆడుతూ పాడుతూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ప్రతి ఊర్లో కూడా పెద్ద ఎత్తున మీరు చూశారు. ఒక ఉత్సాహం ఉంది, ప్రజలకు ఓటు వచ్చింది. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని బలపరచాలనేటటువంటి ఉత్సాహం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక లీడర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం, ఒక మంచి రికార్డు మనం తెలంగాణ నుండి చేయగలుగుతామనే ఉత్సాహం కూడా చాలా మంది యువ మిత్రుల్లో కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హావ్ voted today. I request all of you to please come out and vote, especially the youngsters. Please get out of your houses. This is a good day to be a part of strengthening the democracy, especially the young women out there. Please exercise your franchisee. Please come out and vote. Do not treat it as a holiday, especially the urban youth. I sincerely urge and appeal to you, and I hope the polling percentage goes up. And when you come out and vote, you can choose the best possible candidate. Then you will have a right to question the candidates and question the politicians. So if you do not vote, you lose the right. So please come out and vote. And KCR Garu and BRS party has fulfilled all the promises that have been made to the people of our state. People love our CM, and he has tremendous goodwill among the people. Wherever we went during the campaign, we were received very happily by the people. They were literally dancing in the rallies, and the rallies that the MLAs participated looked like the victory rallies. So we are fairly confident that people will come out in large numbers and they will vote for KCR Garu and they will vote for Kar. Thank you. Jai Telangana.